కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ నరసింహ ఈరణ స్వామి 2025 శ్రావణ మాస ఉత్సవాలకు ఆహ్వానం. 25/7/2025 నుంచి ప్రారంభమైన శ్రావణ మాస ఉత్సవంలో 21/8/2025న పరిసమాప్తి అగును. కావున భక్తాగ్రేసులు, యాత్రికులు, ఉరుకుంద గ్రామ ప్రజలు శ్రావణ మాస ఉత్సవ వేడుకలలో నెల రోజులు విశేష దినములైనందున శ్రీ స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులగుదురని కోరుతున్నాము. ఈ శ్రావణ మాసంలోని మిగిలిన విశేష వారములు 14/8/2025 గురువారం, 18/8/2025 శుక్రవారం, 21/8/2025 గురువారం. శ్రావణ మాసంలో ప్రతి నిత్యము విశేష దినములే కావున యాత్రికులు, భక్తులు, గ్రామ ప్రజలందరూ పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకోవాలనని మనవి. ఇట్లు స్వామివారి సేవలో శ్రీమతి కె వాణి, MSc BEd, డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారమే వైకాపా పని, సీఎం చంద్రబాబు. రాత్రికి వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం, విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడి. వలసలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి, 6,000 వీసాలు రద్దు. అమెజాన్ భారీ రిక్రూట్మెంట్, పండగ సీజన్లో 1.5 లక్షల ఉద్యోగాలు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే వైకాపా పని అని తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని మునిగిపోయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయంటూ సొంత టీవీ, పత్రికలు, అనుబంధ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సుపరిపాలనలో తొలి అడుగు, పార్టీ కమిటీల నియామకం తదితర అంశాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైకాపా దుష్ప్రచారంపై స్పందించారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఊళ్ళు మునుగుతున్నాయని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాజధాని కోసం పొన్నూరును ముంచారని ఒకసారి వార్త వేశారు. కొండవీటి వాగు, ఎత్తిపోతల పంపులు పనిచేయడం లేదని మరోసారి ప్రచారం చేశారు. ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో పడిందని ఓసారి వార్త వేశారు. తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించాలని వైకాపా ప్రయత్నిస్తోంది. వీటిని ఎప్పటికప్పుడు ఖండించాలి. ఈ విషయంలో మంత్రులు, పార్టీ నేతలు చొరవ చూపాలి. ఖండించకపోతే తప్పుడు ప్రచారాలనే నిజమనే స్థాయికి తీసుకువెళ్తారు. మంచి గురించే కాదు, చెడు చేసేవారి గురించి ప్రజలను చైతన్యపరచాలని అన్నారు. అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు 6,000 పైచిలకు స్టూడెంట్ వీసాలను రద్దు చేసినట్టు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీసా గడువు ముగిసినా దేశంలో ఉండటం, ఇతర చట్ట ఉల్లంఘనలు, ఉగ్రవాదానికి మద్దతు పలకడం తదితర కారణాలతో వీసాలను రద్దు చేసినట్టు తెలిపింది. విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించినందుకు సుమారు 4,000 వీసాలను రద్దు చేశారు. ఇందులో అధిక శాతం దాడుల నేరానికి సంబంధించినవని ఓ అధికారి తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్, డ్రగ్స్, చోరీ కేసుల్లో చిక్కుకున్న వారి వీసాలను రద్దు చేశారు. ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన కారణంగా సుమారు 300 వరకు విదేశీ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వలసలపై తన విధానాలకు అడ్డుపడుతున్న టాప్ యూనివర్సిటీలపై కూడా ట్రంప్ తగాదాకు దిగిన విషయం తెలిసిందే. యూత్ వ్యతిరేకతను కొన్ని యూనివర్సిటీలు అలవాలంగా మారాయంటూ మండిపడ్డారు. ఇక అమెరికా విదేశాంగ విధానానికి ఇది విరుద్ధమంటూ కఠిన చర్యలకు ఉపక్రమించారు. స్టూడెంట్ వీసాల జారీని కూడా ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. సోషల్ మీడియా ప్రొఫైల్స్ను కూడా జల్లెడ పట్టాకే విదేశీయులకు వీసాలు జారీ చేయాలని వివిధ దేశాల్లోని అమెరికన్ ఎంబసీలు, కాన్సులేట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అమెరికాలో ఉన్న విదేశీయులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే మరో ఆలోచన లేకుండా వారి వీసాలను రద్దు చేసి స్వదేశానికి డీపోర్ట్ చేస్తుంది. గ్రీన్ కార్డు ఉన్న విదేశీయులను అమెరికా ప్రభుత్వం టార్గెట్ చేసింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం సోమవారం రాత్రి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని
విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మంగళవారం ఉదయానికి వాయుగుండంగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. దీని ప్రభావంతో మంగళవారం కోస్తాలో చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు వద్ద ఉండరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎగువ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదుల వరద ప్రవాహం హెచ్చరిక స్థాయికి చేరుకున్నప్పటికీ వివిధ ప్రాజెక్టులలోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఆయా నదీ పరివాహక ప్రాంత, లోతట్టు, లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్లడం లాంటివి చేయరాదని సూచించారు. భారత్లో పండుగల సీజన్ మొదలవుతోంది. వినాయక చవితి మొదలుకొని దసరా, దీపావళి అంటూ సెప్టెంబర్ చివరి వారం నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు పండుగలు వరుసగా వస్తుంటాయి. ఫెస్టివల్ సీజన్ కోసం అన్ని కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. భారత్లో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సైతం పండుగ సీజన్కు సమాయత్తమవుతోంది. పండుగ సీజన్ డిమాండ్కి తగినట్టుగా తమ కస్టమర్లకు సర్వీసులు అందించేందుకు భారీగా నియామకాలు చేపడుతున్నట్లు తెలిపింది. ఈ పండుగ సీజన్ కోసం ఏకంగా 1.5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు సోమవారం ప్రకటించింది. భారత్లో ఈ పండుగ సీజన్లో భారీ డిమాండ్ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో సిబ్బంది నియామకాలు చేపడుతోంది. అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, లఖనవు, కొచ్చి, కోయంబత్తూర్, ఇండోర్, రాయ్పూర్ వంటి 400 పైగా నగరాల్లో అవకాశాలు సృష్టించాం. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఉన్నాయి అని అమెజాన్ ఇండియా తెలిపింది. తాజా నియామకాల ద్వారా అమెజాన్ ఇండియా వేలాది మంది మహిళలను, 2000కు పైగా దివ్యాంగులకు అవకాశాలు కల్పించినట్లు తెలిపింది. ఇప్పటికే కొత్త సిబ్బందిని ఆన్బోర్డింగ్ చేసుకుంటున్నట్లు కూడా పేర్కొంది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశాక ఆ పదవిలో ఎవరు భర్తీ చేస్తారన్న విషయంలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఎన్డీఏ మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న సిపి రాధాకృష్ణన్ను తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తాజాగా ప్రధాని మోదీ రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతిగా చేసేందుకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నిక లేకుండా ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని మోదీ కోరినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ మోదీ ఎంపీలకు పరిచయం చేశారు. అనంతరం ఆయనను ప్రధాని, కేంద్ర మంత్రులు సన్మానించారు. తలసేమియా బాధితుల కొరకు మరియు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని బ్రహ్మకుమారీస్ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి రాజయోగిని బ్రహ్మకుమారి అరుణ, బ్రహ్మకుమారి రమాదేవి అన్నారు. ఖమ్మంలోనే స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విశ్వ బంధుత్వ దివస్ సందర్భంగా ఈ నెల 24, 25న బ్రహ్మకుమారీస్ కేఎల్ఎం షాపింగ్ మాల్ దగ్గర రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని దృఢ సంకల్పంతో సోషల్ సర్వీస్ వింగ్ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరాలలో భాగంగా ఖమ్మంలో కూడా నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఈ రక్తదాన శిబిరానికి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బ్రహ్మకుమారి, గీత తదితరులు పాల్గొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థానికంగా కేఎల్ఎం షాపింగ్ మాల్ పక్కన సంస్థ యొక్క బ్రాంచ్ ఉంది. ఈ ఖమ్మంలో 38 సంవత్సరాలుగా సంస్థ సేవలు అందిస్తూ ఉంది. ప్రతిరోజు జరిగేటువంటివి మెడిటేషన్ క్లాసులు, దాంతోపాటు ఆధ్యాత్మికం, సమాజ సేవ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఈ సంవత్సరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జాతీయ కార్యక్రమంగా రూపొందించడం జరిగింది సమాజ సేవా విభాగం నుండి. జాతీయ కార్యక్రమంలో 17వ తేదీన దీనికి ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ గారు జేపీ నడ్డా గారు ఢిల్లీలో దీన్ని లాంచింగ్ చేశారు 17వ తేదీన. ఈ కార్యక్రమం 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు 4 రోజులు, స్థానికంగా మాత్రం 2 రోజులు మాత్రం ఏర్పాటు చేశాం. 24వ తారీఖు, 25వ తారీఖు అంటే ఆదివారం, సోమవారం రోజుల్లో మాత్రమే ఏర్పాటు చేశాం. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు. ఎందుకంటే రక్తదానం అంటే ఇది కేవలం రక్తదానం కాదు, ప్రాణదానం, జీవనదానం.
ఎందుకంటే అనవసరంగా ఎవరు రక్తం ఎవరు తీసుకోరు. అవసరమైనటువంటి సమయంలో మాత్రమే, జీవనాధారం కోసం మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ప్రాణహాని ఉన్నటువంటి వారికి, ఆపదలో ఉన్నటువంటి వారికి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో ఆటో వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం ద్వారా 25,000 రూపాయలు అందించి ప్రభుత్వం ఆటో వర్కర్స్ని ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వం జీవో నెంబర్ 21 రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో వ్యాపార లైసెన్స్ లేకుండా ట్రాక్టర్ షోరూం నడుపుతున్న శ్రీ జయరామ మహీంద్రా ట్రాక్టర్ షోరూంకు తాళాలు వేసి పురపాలక సంఘం అధికారులు మూసివేశారు. గత 20 ఏళ్లుగా వ్యాపారాన్ని నడుపుతూ వ్యాపార ధృవీకరణ పత్రాన్ని తీసుకోమని పురపాలక సంఘం సిబ్బంది పలుమార్లు నోటీసులు ఇచ్చినా మహీంద్రా ట్రాక్టర్ షోరూం యాజమాన్యం స్పందించలేదని అధికారులు సిబ్బంది తెలిపారు. 20 ఏళ్లుగా జీవనం సాగిస్తున్న దాదాపు 30 మంది వర్కర్లను బజారున వేశారని ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రమేష్ నా పేరు. అచ్చంపేట మహీంద్రా ట్రాక్టర్ షోరూం మేనేజర్ని నేను. మున్సిపల్ అధికారులు వచ్చి మా దగ్గరకు వచ్చి లాస్ట్ 22 తారీఖు 4th month 2025 మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. లైసెన్స్ లేదని చెప్పేసి అని. మేము ఎప్పుడైతే మాకు నోటీస్ ఇచ్చినారో నెక్స్ట్ 2 days తర్వాత వచ్చి మేము అప్లై చేసుకోవడం జరిగింది. మాకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి 1 year పే చేసి పే చేయకుండా, 2 years పే చేయకుండా తీసుకోకుండా మాకు 5 years కావాలని చెప్పేసి కావాలని మా మీద కక్షతోని లాస్ట్ 1 month బ్యాక్ బంద్ చేయడం జరిగింది. మళ్ళీ మేము మాట్లాడుకుని ఓపెన్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు వచ్చి గత 3 days నుంచి మా మీద చాలా ఒత్తిడి పెట్టి కేవలం కావాలని కక్షతోని మా మీద, మా స్టాఫ్ దాదాపు 30 మంది స్టాఫ్ ఉన్నాం మేము, వాళ్ళ మా మీద ఒత్తిడి పెట్టుకుని వాళ్ళ సెక్యూరిటీతో పోలీస్ డిపార్ట్మెంట్ తెచ్చుకొని మమ్మల్ని మొత్తం బయటకు వెళ్ళేసి నన్ను లోపలి పెట్టి తాళం వేసినారు. కేవలం మా మీద కేవలం కక్షతో మాత్రమే చేస్తే ఇది ఒక చర్య. డబ్బులు వాళ్ళు 5 years అడుగుతున్నారు. మేము ఏమని చెప్తున్నాము, మేము ఓన్లీ 1 year మాత్రమే, 2 years మాత్రమే మేము ఇస్తాము, మేమైతే 5 years ఇవ్వము. దయచేసి మా షోరూమ్ ఓపెన్ చేసి మాకు ఇవ్వగలరని మా యొక్క మనవి. ఇప్పటికి మేము స్టాఫ్ వచ్చి 30 మంది స్టాఫ్ ఉన్నాము. 30 మంది స్టాఫ్ మొత్తం రోడ్డు మీద పడ్డాము. మేము మాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా, నోటీస్ లేకుండా, వితౌట్ నోటీస్ తోని మాకు మా షోరూమ్ పనిచేయడం జరిగింది. మాకు నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇచ్చింది మాత్రము వాళ్ళు ఏమి ఇచ్చిన నోటీస్ ఏముందంటే మీకు లైసెన్స్ లేదని చెప్పి నోటీస్ ఇచ్చింది. మాకు ఇందులో లైసెన్స్ లేదని చెప్పి నోటీస్ ఇచ్చారు. పని చేసి అని చెప్పి నోటీస్ ఇవ్వలేదు. ఆ నోటీస్ మేమే పని చేస్తాం. కానీ మా నోటీస్ ఇవ్వకుండా దాదాపు 20 మంది వచ్చి మా మీద వచ్చి వాళ్ళే మొత్తం బయటకు గింటేసి తాళం వేసుకొని పోయారు. జూరాలకు భారీగా వరద ప్రవాహం రావడంతో అధికారులు 31 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు రాత్రి వరద నీటిని దిగువకు వదిలారు. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. నదీ తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అమరావతిపై జగన్తో చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే కొలికపూడి సవాల్ విసిరారు. అమరావతిపై విషపురాతలు రాస్తూ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. చిన్నపాటి వర్షానికి అమరావతి మునిగిందని జగన్ తన మీడియా ద్వారా ఊదరగొడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు, వైసీపీకి శాసన మండలిలో నాయకత్వం వహిస్తున్న బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిలో రాయపూడి అనే గ్రామంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభించారు. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటి? క్రింది ప్రాంతం నుంచి, అంటే పల్లపు ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతానికి నీళ్లు ఎత్తిపోయటానికే లిఫ్ట్ ఇరిగేషన్ పెడతారు. అంటే అమరావతి పల్లపు ప్రాంతం అయితే బొత్స సత్యనారాయణ గారు లిఫ్ట్ ఎందుకు ప్రారంభించారు? ఎక్కడైనా ఒక లిఫ్ట్ ఉందంటే అర్థం ఏంటి? తెలుగులో ఎత్తిపోతలా అంటారు.
అంటే లోతట్టు ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతానికి నీళ్లు అందించేదే లిఫ్ట్. మరి రాయపూడిలో లిఫ్ట్ ఎందుకు పెట్టారు బొత్స సత్యనారాయణ గారు? కాబట్టి హైదరాబాద్ అయినా, చెన్నై అయినా, ముంబై అయినా, ఢిల్లీ అయినా, కలకత్తా అయినా, మరో మహానగరం అయినా ప్రకృతి అలాగనే వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు వచ్చినప్పుడు, భారీ వర్షాలు వచ్చినప్పుడు, డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టంగా లేనప్పుడు, కాలువల పూడిక రెగ్యులర్గా తీయనప్పుడు ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తాయి, నివాస ప్రాంతాలకు వస్తాయి, కొన్ని రోజులు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈరోజు హైదరాబాద్ నగరంలో 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలో లేని డ్రైనేజీ వ్యవస్థను కూడా ఈరోజు అమరావతిలో ప్రారంభం నుంచే రోడ్డుకి ఇరువైపులా, మీరు తుళ్ళూరు వెళ్ళండి లేదా సీడాక్సిస్ రోడ్లో చూడండి, రోడ్డుకి ఇరువైపులా కేబుల్ కోసం, డ్రైనేజ్ కోసం అన్ని భూగర్భంలోనే ఉండేటట్టు ఒక వ్యవస్థని అక్కడ నిర్మిస్తున్నారు. ఈరోజు మరి 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలో కూడా ఇప్పుడిప్పుడే చేస్తున్న అలాంటి వ్యవస్థ భూగర్భ కేబుళ్ళు, భూగర్భ డ్రైనేజీ ఇలాంటివి. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం గుంటూరు, విజయవాడ భూగర్భ డ్రైనేజీ కోసం కేటాయించిన 1000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టలేదు? అసలు ఆ 1000 కోట్ల రూపాయలు తెచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఈరోజు రాజధాని ప్రాంతంలో సుక్క నీరు నిలబడ్డ దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 2014-19లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం, దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎమిగనూరు నుండి కర్నూలుకి ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు ఇంజన్ దగ్గర పొగలతో పాటు మంటలు వ్యాపించాయి. వెంటనే గమనించిన బస్సు డ్రైవరు ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దింపాడు. బస్సు మంటలను ఆర్పేందుకు చుట్టుపక్కల ఉన్న ప్రజలు నీళ్లు చల్లి మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బండేనా సర్వీస్ నెంబర్ KN26 ఆదోనేటి కర్నూలుకి వెళ్తుంది. ఈ గోనెగండ్లలో ఇప్పుడు జస్ట్ ప్యాసింజర్లు ఎక్కున్నాను. ఊరు క్రాస్ లోపల అంతలోపల దాంట్లో మంటలు వచ్చేసినవి. వెంటనే బండి సైడ్ ఆపి ప్యాసింజర్ని సైడ్ దింపేసినాను. వెంటనే మంటలు కొంచెం ఎక్కువైపోయినవి. ప్యాసింజర్ సహాయంతో కూడా మంటలు ఆర్పడం జరిగింది. ఒకవేళ అంతవరకు జరిగిందన్న. అది సడన్గా మంటలు చెల్లరైపోయినవి. ఎంతమంది ప్రయాణిస్తున్నారు దీంట్లో? ఉన్నారన్న, ఫుల్ ఉంది, బస్సు ఫుల్ ఉంది. 50 మంది దాకా పైన ఉన్నారు. నా పేరు తిప్పన్నారా, నేను ఆదుండి డ్రైవర్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిత్యం విషం చిమ్మడం తప్పుడు ప్రచారమే వైకాపా పని, సీఎం చంద్రబాబు. రాత్రికి వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం, విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడి. వలసలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి, 6,000 వీసాలు రద్దు. అమెజాన్ భారీ రిక్రూట్మెంట్, పండగ సీజన్లో 1.5 లక్షల ఉద్యోగాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.